ఈరోజు ఆదివారము, దేవుడు తిరిగి లేచిన రోజు. ఆయన 3వ రోజు తిరిగి లేచాడు. శిలువలో మరణించి 3వ రోజున మృత్యుంజయుడయ్యాడు. మరణాన్ని గెలిచిన మహారాజు. అధ్యాయం 1 ఆదివారం ఇంకాను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ తీయబడి ఉండుట చూచెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, నేను త్వరగా చెప్తాను. మీరు అధ్యాయం 1 చదువుతూ వెళ్తే పూర్తిగా తెలుస్తుంది. అయితే మగ్దలేన మరియ పెందలకాడే లేచి సమాధి తీయబడి ఉండుట చూచి శిష్యులతో చెప్పింది. చెప్పి ఏం చేస్తుంది? కారుస్తూ ఎంతగానో విలవిల్లాడుతుంది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని ఎంతగానో బాధపడుతుంది. ఒకరు కాలవైపున ఒకరు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. ఇరువురు. అమ్మా, ఎందుకు ఏడ్చున్నావు అని అడిగారు. నా ప్రభువును ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పింది. చెప్పి వెనక్కి తిరిగి చూస్తే యేసయ్య. అంటే మరియ గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకుండా తోటమాలి అనుకొని నేను మోసుకొని ఆ వేదనకు కన్నీరుని దేవుడు చూచాడు. ఆమె యొక్క పరిస్థితిని గమనించాడు. దేవుని పట్ల ఉన్న విధానాన్ని చూచాడు. దేవుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఏం చేశాడు? మరియా అని పిలిచాడు. చూడండి 14వ వచనము. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నేను ఆయన ఎత్తుకొని పోదని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ అని అర్థం. అయితే దేవుడు తనను తాను తెలియజేసుకున్నాడు. మరియా అని పిలిచాడు. ఎప్పుడైతే ఆ స్వరం విందో హెబ్రీ భాషతో, మరి అదే రీతిగా యోహాను సువార్త, లూకా సువార్త యెరూషలేమునకు ఆమడ దూరంలో ఎమ్మా అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్తున్నారు. ఎవరు? ఏం చేస్తున్నారు? దేవుని గురించి సంభాషించుకుంటున్నారు. దేవుడు ఇలా చేశాడు, ఎంతగానో అని వారు చర్చించుకుంటున్నారు. దేవుడి యొక్క కార్యాలను వారు సంభాషించుకుంటుండగా వారి మధ్యలోకి యేసయ్య వెళ్ళడం జరిగింది. సువార్త 24వ అధ్యాయం. ఇదిగో ఆ దినమందే వాళ్ళిద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మా అను ఒక గ్రామం పిలిచి 24వ అధ్యాయం 13 నుంచి. వారు వెళుతూ దేవుని గురించి వారు దుఃఖించుండగా ఆయన ప్రక్కన వారితో పాటు నడుస్తున్నాడు. వారి మాటలు వింటూ వారితో పాటు నడిచి వెళ్ళాడు. అయితే మగ్దలేన మరియ గుర్తుపట్టలేదు. మరి మనం కూడా చాలాసార్లు మగ్దలేన మరియ వలె మన చేసే కార్యాలను చూసి కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు. అదే రీతిగా వీరిరువురు కూడా ఆయన అన్నారు, కానీ మా ప్రక్కన ఉన్నది యేసయ్యని గుర్తుపట్టలేదు. యేసయ్య వారితో నడిచాడు, వారి మాటలు విన్నాడు, వారి యొక్క బాధను చూశాడు. వారితో పాటు వారి
విరవగానే వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి. యేసయ్యను గుర్తించారు. యేసయ్య ఆయన అదృశ్యమయ్యాడు. ప్రియమైన మన దేవుడు మనతో మనలో మన మన ప్రక్కనే ఉన్న మనం గుర్తించలేని పరిస్థితులు. మరి మనం ఆయన ఎందుకు మనం అలాగా ఆయన మనతో ఉన్నా మనం ఆయనను దూరంగా ఉంచుతున్నాము అంటే అపనమ్మకం, అవిశ్వాసం. మరి దేవాది దేవుడు మన కొరకు ప్రాణాన్ని అర్పించి శిలువలో ప్రాణాన్ని అర్పించి 3వ రోజున తిరిగి లేచిన యేసయ్య ఘనమైన షాలేం రాజు ఆయన. మరి ఆ దేవాది దేవునికి మనము ఏమయ్యాము? బిడ్డలమయ్యాము. అదే రీతిగా మత్తయి గాడిద పిల్ల గాడిద లాంటి నా జీవితాన్ని గాడిద స్వభావం కలిగిన మన జీవితాలని నా జీవితాన్ని ఎవరు ఇష్టపడని బానిస సంఖ్యలతో పాపపు సంఖ్యలతో ఉన్న జీవితాన్ని ఏం చేశాడు? విప్పాడు. ఎప్పుడైతే ఆయన ధన్యమయ్యాయి. రక్షణనే ఆ వస్త్రంతో కప్పాడు మనల్ని. గాడిద లాంటి నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఆయన రక్షించిన కృపను బట్టి మరి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క ప్రేమ వర్ణాతీతం. మరి మనం కూడా ఆయన దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమించగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని మనము ఎల్లవేళలా దేవునికి వందనాలు. మహాప్రేమ గల తండ్రి, వాక్యమును ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ దీవెనతోనే ప్రభువా మరణాన్ని గెలిచిన